యానోడ్ ఇది. ఇందులో ఎన్ని లీటర్ పడుతుంది? 10 లీటర్స్ కెపాసిటీ. ఎన్ని ఎకరాలు ఒకటేసారి సాగు చేసుకోవాలి? మెజారిటీ వచ్చేసి మేజర్లీ 99% 1 ఎకర్కి సరిపోతుంది. ఎవరైనా కొద్దిగా ఫార్మర్స్ మాకు బాగా తెలవాలి ఎక్కువగా. నాజిల్ సైజ్ కూడా చాలా మైన్యూట్ ఫ్రిజ్లింగ్ లాగా పడుతుంది. మామూలు మన నాజిల్ స్ప్రేయింగ్కి లిక్విడ్ డ్రాప్లెట్స్ పడుతుంది. డ్రాప్లెట్ సైజ్ జస్ట్ మన తుంపర ఉంటుంది కదా, అట్లా తుంపర లాగా పడుతుంది. ఫస్ట్ బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి బాయిలర్స్లోనే స్టెరిలైజ్ అయిపోయాక క్రషింగ్ యూనిట్లో పంపిస్తుంది. కూడా దీనిలోని మళ్ళీ మనకి షెల్ లోపల నట్ ఉంటుంది. ఇది నట్ నట్. దేనికి వాడతారు? పామ్ ఆయిల్, ఇది కెర్నల్ ఆయిల్. దీని నుండి మనము కాస్మెటిక్స్ యూజ్ చేస్తాం. మనం వంటలో వాడేది రిఫైన్డ్ ఆయిల్. ఇది మెసోకార్ప్ నుంచి దీని నుండి వచ్చేది మాకు ఇది ఎమ్మె పౌడర్. మనం ఎవరైనా తీసుకుంటాం నైట్రోజన్, మేజర్గా నైట్రోజన్. సో మన పప్పు అలాంటి వాటికి మెయిన్ ఫ్లవర్ మేడం, ఇది ఫీమేల్. సో దీని నుండి ఇది మనకు సీడ్ వచ్చి మనకి ఫ్రూట్ ఫామ్ అయిన తర్వాత మనకి అలా క్రూడ్ ఆయిల్ తీసిన తర్వాత ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్. ఇప్పటివరకు మన మధ్య మండలంలో అదేవిధంగా మన చైర్మన్ గారు, పిఎస్సి చైర్మన్ వస్తాను చెప్పేసి కూడా మేడం ఈరోజు మాకు ఈ మండలంతో రావడం కూడా మాకు ఒక పెట్టుకోవచ్చు. తర్వాత మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఏ పంట చేసుకోకుంటే మంచిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే పామాయిల్లో నేను ఎన్నో అనుమానాలతో కూడా ఆయిల్ ఫామ్ చేసిన. ఇంత మంచి తోట అంటే దాదాపు ఇళ్ళ పక్కకే 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాల తాత తరాల నుంచి కూడా నల్ల మట్టి కొట్టి పసుపు ప్రాంతాన్ని పెట్టిన. ఒక లేబర్ ప్రాబ్లంతో పెట్టిన ఫస్ట్ అయితే నేను దీనికన్నా ముందు ఖమ్మం హార్టికల్చర్ వాళ్ళు ఖమ్మం తీసుకెళ్ళింది. అశ్వరావుపేట, దమ్మాపేటలో ఒక 2 రోజులు టూర్ తీసుకెళ్ళినారు. ఫస్ట్లో 2002లో అయితే 2022లో తీసుకెళ్ళినప్పుడు ఒక 1-2 డేస్ అక్కడ మామూలుగా జనరల్ ఆఫీసర్లు చెప్పింది కూడా నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను టోటల్లోకి వెళ్ళి సీక్రెట్గా కొంచెం ఫార్మర్స్ కూడా అడిగింది. అడిగితే ఎట్లా ఉంది పంట, ఎట్లా ఉంది అంటే బాగుంది అని. బాగుంటే ఎట్లా అంటే ఎవరు వేసుకోవాలో ఎవరు వేసుకోవద్దు అని అంటే, లేదు అందరూ వేసుకోవచ్చు, బాగుంటుంది, మనకు ఇంత వస్తుంది, ఇంత రేట్ ఉంది. అప్పుడు 24-22 ఉంది మేము పోయినప్పుడు. మళ్ళీ 13,000 వచ్చింది, మళ్ళీ 24,000 దరిదాపుల్లో ఉంది. అయితే ఈ ఆయిల్ పామ్ పంట అనేది మన వరికి, మొక్కజొన్నకు, జొన్నకు ప్రత్యామ్నాయ పంట. దీన్ని మించి లేదు. వరి కన్నా 200% బెటర్ పంట ఇది. కాకపోతే ఒక 3 సంవత్సరాలు మనం మంచిగా చూసుకోవాలి, చంటి పిల్లల లెక్క చూసుకుంటేనే ఇది అంత మంచి పంట. నా మట్టుకు నేను చెప్తున్నా ఏంటంటే, ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుకు కొంచెం వర్కౌట్ కాకపోవచ్చు, కానీ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం చాలా. ఇప్పుడు మనం ఒక 3 సంవత్సరాలు మనం మంచిగా కాపాడిన మనకు చెట్టు కొమ్మ వరకు దున్నకుండా ప్రతిరోజు ఒక గంట చిన్న చెట్లను బట్టి ఒక ఫస్ట్ ఇయర్ అయితే ఒక అర్ధ గంట నీళ్లు, సెకండ్ ఇయర్ ఒక 2 గంటలు గంట, ఇట్లా థర్డ్ ఇయర్ 3 గంటలు 2 గంటలు అట్లా నీళ్లు మన పరిస్థితిని బట్టి మనకు రైతులం కాబట్టి మనకు ఏర్పడిన నీళ్ళు ఉన్నాయా లేవా అనేది. ఆ విధంగా మనం 3 సంవత్సరాలు మనం మంచిగా కాపాడుకుంటే మరి అదేవిధంగా చెట్టు కొమ్మ ఎంత దూరం ఉన్నదో అంత దూరం ఎట్టి పరిస్థితుల్లో దున్నకండి. 100% నేను నాతోటి పెట్టిన ఫార్మర్స్కి ఇప్పటికి ఈల్డింగ్ లేదు. వాస్తవంగా నాతోటి పెట్టిన ఫార్మర్స్కు ఈల్డింగ్ లేదు, ఇప్పటికి కూడా పంట వస్తలేదు ఉండదు. కారణం ఏంటంటే చెట్టు మొదలు దాకా కూడా మొక్కజొన్నలు పెట్టారు, పసుపు పెట్టారు, ప్రతి కూరగాయలు పెట్టారు. రాదు నాది కూడా కొంచెం అట్లా అక్కడక్కడ ఎక్కడైతే అయిందో అక్కడక్కడ కూడా అదే ఇబ్బంది జరిగింది. కాబట్టి చెట్టు కొమ్మెంత దూరం ఉందో అంతవరకు దున్నకుండా
ప్రతిరోజు సంవత్సరం పొడుగుగా నీళ్ళు ఉండే రైతులు, అదేవిధంగా 1 ఎకరం 2 ఎకరాలు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి అది సజెషన్ కాదు. పెట్టకండి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే కూడా, ఎందుకంటే వర్కౌట్ కాదు, డైలీ వేయడం రావడం, మీకు కూరగాయలు పెట్టుకుని పెట్టు దానికన్నా. అయితే 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులు మాత్రం, వరి పెట్టుకునే రైతులు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాల్సిన పంట మన ప్రాంతానికి మాత్రం. అదే మొక్కజొన్న కన్నా ఆల్టర్నేటివ్. ఇప్పుడు చూడండి, కనీసం నేను అనుకున్న పెట్టేటప్పుడు అప్పుడు 20,000 నేను పోయి చూసినప్పుడు కనీసం 15,000 ఉన్నా సరిపోతుంది అనుకుని పెట్టినా. ఆఫీసర్లు కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ, ఆయిల్ ఫార్మ్ కంపెనీ ప్రీ యూనిట్ వాళ్ళు కానీ తోటకొచ్చి ఇది 3 నుంచి 4 టన్నులు వెళ్తుంది మీకు ఈ సంవత్సరం 3rd ఇయర్ అని చెప్పింది. అంతకన్నా ఎక్కెళ్ళాలని చేస్తే వెళ్తుంది. సరే చూపిద్దామని చెప్పేసి పోసుకుంటే నీళ్ళు ఉన్నా కానీ ఒక పొలం ఎకరమే మానేస్తుంది మా బోరు. అది మీకు ఈజీగా 3 ఎకరాలకు నీళ్ళు ఇస్తారు. నేను ఆల్రెడీ మా పిల్లల అక్క కొడుకులు ఉంటుంది నదిపేట తోటకూరలో కొన్ని నీళ్ళే ఉన్నాయి. 8.5 ఎకరాలు తోట ఉన్నది. ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం మీద అందరూ ఒకటేసారి మోటార్లు చాలు చేస్తారు, కరెంట్ కూడా సరిపోదు. కానీ ఇప్పుడు వర్షాకాలం వాడికి మోటారే చాలు చేయము. అసలు వాన పడి భూమి పచ్చగా ఇంకా నీళ్ళేం అవసరం, దానికి నీళ్ళే అవసరం లేదు, హాయిగా ఇంకా వాడుకోవచ్చున్నాను. అయితే దీన్ని పండించేది కొద్దిగా చిన్న మేలుకోలు ఉంటే చాలు, అదేం పెద్ద సమస్యనే కాదు. ఇందాక సారి చెప్పినట్టు 2 ఉంటే 20 ఎకరాలు హాయిగా పండించుకోవచ్చు. ఇద్దరే భార్య భర్తలు ఉంటే 20 ఎకరాలు ఏ కూలీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని మిషన్స్ వాళ్ళకి అడుగులు ఉంటే మనమే పంట పండించుకోవచ్చు. ఇంకా చేసిన డివి హార్టికల్చర్ గారికి, డిఏఓ గారికి, ప్యారిస్ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, మాతో పాటు ఉన్న ఇంకా అధికారులకి, రైతులకి, ప్రజాప్రతినిధులు వస్తున్నారు. ఏదో ఒక దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి ఉంటారు, కొంతమంది సమోసా తినడానికి వచ్చి ఉంటారు. బట్ నిజంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ఒక 100కి 100% మంది వాళ్ళ ఇంతకు ముందు సంప్రదాయంగా చేసిన పంటని ఒక రోజులోనే పెద్ద క్రాంతికి తీసుకొని వచ్చి వరిని టోటల్గా మార్చేసి ఆయిల్ పామ్ చేస్తారనేది అది మేము భావించట్లేదు. కానీ ఇందాక మధుసూదన్ గారు మాట్లాడేటప్పుడు ఒక మంచి మాట అన్నారు. ఏంటి, ఇప్పుడు అధికారులు అయితే వాళ్ళ స్వార్థంతో వస్తుంది. నిజంగా నేను మా స్వార్థంతోనే వచ్చాను. ఎందుకంటే గత కొనుగోలు సీజన్లో వరి కొనుగోలు మేము చూసాము. రైతులు చాలా బాధపడ్డారు, అధికారులు బాధపడ్డారు, అందరు బాధపడ్డారు. మీ పక్కన ఉన్న పర్ఫీట్లోనే నేను ఒక్కసారి ఒక కొనుగోలు కేంద్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి మీద కొంచెం కోప్పడ్డాను. నాకు కోపం కొంచెం ఎక్కువ. సో కోపం పడేటప్పుడు నేను చెప్పిన ఇది లేని కొన్ని విత్తనాలు వాడితే ఇలానే నూనెలో వస్తాయి, తయారవుతాయి, నిజంగా కటింగ్ జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఒక కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు. ఒక ఎకరంలో మనం 50 ప్లాంట్స్ వేసుకోవచ్చు 9x9 చేసి. అందులో కూడా మీకు కావాల్సిన ఏదైనా సాంకేతిక హెల్ప్ ఉంటే మన ప్రీ యూనిట్ వాళ్ళు, వారి ఫీల్డ్ ఆఫీసర్ లేదా మన హెచ్ఓస్ ఉన్నారు, సంధ్యా మేడం ఉన్నారు, రాజు గారు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. తర్వాత కలెక్షన్ పాయింట్ గురించి చెప్పారు. ఇప్పుడు మీకు పీపీసీ అంటే అన్ని గ్రామాల్లో ఒక కొనుగోలు కేంద్రం ఉన్నట్టు అంతే కదా దాదాపు. కానీ ఇప్పుడు చూడండి, మన ఆయిల్ పామ్లు కూడా మన పక్కనే అంకాపూర్, తర్వాత నందిపేట, ఈ 2 జాగాల్లో మీరు ట్రాక్టర్తోనే మీ సరఫరా అక్కడ తీసుకొని సేమ్ కాయగానే అక్కడ డంప్ చేయాలి. ఆ డంప్ చేసిన తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే. అందులో కటింగ్ షిట్టింగ్ ఏది ఉండదు. సో ఇవి అన్ని మీకు పదే ఎందుకు చెప్తున్నామంటే, వరి వల్ల మీ అందరు సమస్య పడుతున్నారండి, మీ అందరు ఇబ్బంది పడుతున్నారు, మీరు సమస్య ఎదుర్కొంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు మనకి వాతావరణం ఎలా మారుతుందో మనం చెప్పలేము. సో చిన్న ప్రయోగాలు, మీకు ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 2 మీరు వరి కోసం పెట్టండి. వరి మీద ఉన్న ప్రేమని మేము ఒక రాత్రిలో తొలగించలేము. కానీ మిగతా 3 ఎకరాలని ఒక్కసారి ఒక ప్రయోగం కిందనైనా మీరు దీంట్లో ఆయిల్ పామ్ పెట్టండి. డీడీ కలెక్షన్ రాహుల్ రాజ్